పంటలు పండించడానికి ఆరుగాలం కష్టపడిన రైతులకు ధాన్యం విక్రయించడానికి కూడా తిప్పలు తప్పడం లేదు. మిల్లర్ల జాప్యంతో కొనుగోళ్లలో ఆలస్యమవుతుండడం ఓవైపు, మరోవైపు సమయానికి ధాన్యం లోడ్ చేసేందుకు వాహనాలు రాకపోవడంతో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఓపిక నశించిన అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెర టోల్ ప్లాజా వద్ద మరపడగ గ్రామానికి చెందిన రైతులు సర్పంచ్ ఆకారం బాలరాజుతో కలిసి రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు రావడం లేదని మండిపడ్డారు. అధికారులు చర్యలు తీసుకుని కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలించేలా చూడాలని కోరారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి, 3 టౌన్ సిఐ లక్ష్మీబాబు రైతులతో మాట్లాడారు. వెంటనే రాజీవ్ రహదారిపై వెళ్తున్న లారీలు, డీసీఎం వాహనాలను కొనుగోలు కేంద్రాలకు పంపించారు. అధికారులు, పోలీసులు సహకరించడంతో రైతులు ఆందోళన విరమించారు. గ్రామ రైతులు దాదాపు 50 మంది వరకు దుద్దెర టోల్ గేట్ దగ్గర వచ్చి లారీలు కావాలని ఇష్యూలు వచ్చారు. సో మా ఆఫీసర్స్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాల్ చేసి పిలిపించాము. వాళ్ళు ఏంటంటే ఒక 6000 బ్యాగ్స్ రైస్ లోడ్ చేయడానికి లారీలు కావాలని వచ్చారు. మేము ఇక్కడ లారీలు వాళ్ళు ఆపి టూ వెహికల్స్ అరేంజ్ చేసినాం. ఇంకా కూడా కావాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము వారికి కావాల్సినటువంటి లారీ అరేంజ్మెంట్స్ కానీ ఆఫీసర్స్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సిపి గారి ఆర్డర్స్ సపోర్ట్ చేస్తాం. మరపడ గ్రామంలో లారీలు కానీ ధాన్యం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. రైతులందరూ తోలుకొని దుద్దెర టోల్గేట్ దగ్గర దండం కోసం వస్తుంది. దీనికి అందరూ ఎంఆర్ఓ సార్ గారు, 3 టౌన్ పోలీసు గారు అందరూ మమ్మల్ని కూర్చోకుండా మా బాధ అర్థం చేసుకొని లారీలను పంపిస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా తొందరగా ఊళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని తొందరగా ఇళ్ళలో పంపించగలరని కోరుకుంటున్నాను. అధికారులందరూ దీన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మిగతా గ్రామాలలో కూడా ఇలాంటి రోడ్డు మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.